This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. సరస్వతి పుష్కరాలను సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్. కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. కవిత పార్టీపై వార్తలు ఊహాగానాలే. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల శంకుస్థాపన. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పురస్కారాలు. ప్రభుత్వ విద్యార్థులు రాణిస్తున్నారన్న జేడీ లక్ష్మీనారాయణ. ఇక వార్తలోని వివరాలు. భూపాలపల్లి జిల్లాలోని సరస్వతి పుష్కర ఘాట్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ దంపతులు పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రవేశించగానే దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఆశీర్వచనం అందించి శ్వేత వస్త్రం, లడ్డూ ప్రసాదం, చక్కెర పొంగలి, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించి అధికారులను అభినందించారు. గత 11 రోజుల నుంచి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడుతోందంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 20వ డివిజన్లోని ఆరపల్లిలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు, కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 49 లక్షల రూపాయలతో శ్మశాన అభివృద్ధి పనులు, సుమారు 12 లక్షల రూపాయలతో కల్వర్టును నిర్మాణం చేపడుతున్నామన్నారు. జూన్ 2వ తేదీన అమెరికాలోని డల్లాస్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, రసమై బాలకిషన్లతో కలిసి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీన న్యూయార్క్ బీఆర్ఎస్ ప్రిలిమినరీ సమావేశం ఉంటుందన్నారు. కవిత బహిరంగ లేఖ రాయడం కాకుండా కేసీఆర్ కు వ్యక్తిగతంగా విషయాలను చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు చల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు తుల బాలయ్య, జంగిలి సాగర్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీకి ఆరపల్లి,
ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ 20లో ఈరోజు 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వాటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్గాలో పక్కకే వాగు పక్కకే ప్లేస్ ఉన్నవడంగా శ్మశాన వాటిక లేకపోవడము, దానికి అనుగుణంగా ఈరోజు 15th ఫైనాన్స్ తోటి 49,50,000 తోటి మనం శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటిక కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్ని కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యలతో మేము అందరం వ్యక్తిపరుస్తాం. కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక వచ్చింది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. పేదల సొంతింటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలంలో 2వ విడత కింద 491 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందన్నారు. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మా లబ్ధిదారు మీద ఒక భారం కూడా పెట్టొద్దు. పంచాయత్ సెక్రటరీ మీకు ఇండెంట్ ఇస్తారు. ఆ ఇండెంట్ ప్రకారం మీరు ఇసుక రిలీజ్ చేయాలి విడతల వారికి. సో అది మీరు దయచేసి నోట్ చేయండి. అదేవిధంగా ఒక జెంటల్మెన్ ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నారు కి కొంతమంది అతి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సీడ్ మనీ అంటే మొదటి 1 లక్ష లేదు. సో నా రిక్వెస్ట్ పీడీడీఆర్డీ గారితో ఏమంటే, దయచేసి అందరూ మహిళా గ్రూప్లో ఉన్నారా లేదా, ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి. పడితే దయచేసి 1 లక్ష సీడ్ లోన్ ఇమీడియట్లీ ఇప్పియండి. సో ఎవరికి అవసరం ఉంటే దయచేసి మీరు ఎంపీడీఓ గారు మరి మా డిఆర్డీఓ గారితో మీరు సంప్రదించండి. ఇమీడియట్లీ మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి సీడ్ మనీ. సో మీ పైన భారం ఏమున్నాయంటే, వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, కానీ మీకు ఇవ్వడం జరిగింది. ఈ దివాళీ, దసరా, ఈద్ వరకు దయచేసి మీరు 3-4 నెలల్లో ఇది మీ ఇల్లు కంప్లీట్ చేయండి. నాకు కూడా సంతోషం ఉంటాయి, నేను కూడా మీ అందరికీ హెల్ప్ చేయగలిగాను. సో దయచేసి 4 నెలలు తీసుకొని మీరు గతం చేయండి. మీకు డబ్బు పడిన తర్వాత కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం. సో అది కోరుతూ సెలవు తీసుకొని మీరు దయచేసి 3-4 మంత్స్ లో కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. పేదవాడి కళ, పేదవాడికి ఆకలికి కానీ, గాలికి కానీ, నీరుకి కానీ, అందుకే మేము ఒకటే అనుకున్నాం, పేదవాడే. ఏ పార్టీ కన్నా అతను ఇలా అనుసంధానమై ఉండొచ్చు, ఏ పార్టీ సానుభూతి ఉండొచ్చు, కానీ పేదవాడే. ఈ ఇండ్ల కేటాయింపులో కానీ ఎందులో కూడా పార్టీల వివక్ష ఉండకూడదు. వారి యొక్క ఆర్థిక స్థితిగతులే మూలంగా ఉండాలని చెప్పి భావించి పారదర్శకంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ కాలే ఇంకా, కానీ గౌరవ కలెక్టర్ గారి యొక్క చొరవతోని ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం అందరం కూడా ప్రతి మండలంలో కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఇవాళ మన ముస్తాబాద్ మండలానికి అందులో భాగంగానే 574 ఇళ్ళని ఇలా మంజూరు చేయడం జరిగింది. ఇలా ఇల్లు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, కానీ రాని వాళ్ళు బాధపడాల్సిన పనిలేదు. ఇవాళ ఎవరికి రాకున్నా ప్రతి పేదవాడి కళను నెరవేర్చే దిశగా ప్రతి పేదవాడు తన సొంత ఇంట్లో ఉండే మాదిరిగా విద్యార్థులకు విద్యతో పాటు వినయ విధేయతలు అలవర్చుకోవాలని రిటైర్డ్ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంప వజ్రమ్మ విద్యా పురస్కార్
తో పాటు వై రఘునాథన్ ఎక్సలెంట్ అవార్డు కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన 122 మంది విద్యార్థులకు విద్యా పురస్కార అవార్డుతో పాటు 3,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. వినయ విధేయతలతో పాటు సంస్కారంతో ఉన్నప్పుడే భావితరాలకు వన్నె తెచ్చిన వారు అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జాయింట్ కమిషనర్ శశిధర్, డాక్టర్ అమర్నాథ్, మధుసూదన్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వెంకట్ ఫౌండేషన్ మెంబర్స్ సతీష్, రామ్మోహన్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంప వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధి శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెంకట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకట్ గారి నేతృత్వంలో 10th క్లాస్లో చక్కని ప్రతిభ చూపించిన విద్యార్థులకి వాళ్ళను ప్రోత్సహించడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం కావాలి. వారు కష్టపడి సాధించిన విజయాలకి సమాజంలో గుర్తింపు వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మోటివేటెడ్గా అవుతారు. వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఇంకా గొప్ప విజయాలు సాధించాలని వాళ్ళ కోరిక ఉంటుంది. ఐ థింక్ గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వెంకట్ గారికి, వెంకట్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పిల్లలకు కూడా మార్గదర్శనం అవసరం. ఈ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, తర్వాత సమాజంలో అవకాశాలు ఎలాగున్నాయి, రాబోయే 10-15 సంవత్సరాల్లో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ మార్కెట్ అన్నది మారబోతోంది. మేము ఈ 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన పిల్లలకి గోల్డ్ మెడల్ ఇస్తున్నాము. అదే ఇది ఈ సంవత్సరం కూడా అలాగే ఇది ఒక 4వ సంవత్సరము. ప్రతిసారి ముఖ్యమైన వ్యక్తుల్ని, సమాజంలో మంచి వ్యక్తుల్ని, ఒక గౌరవప్రదంగా ఒక ఎగ్జాంపుల్ లాగా జీవించే వ్యక్తుల్ని మేము ఇన్వైట్ చేసి పిల్లలకు పరిచయం చేస్తున్నాము. అలాగే ఈసారి మా అదృష్టం లక్ష్మీనారాయణ గారు ఈ ప్రోగ్రాంకి రావడము, అండ్ తప్పకుండా వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈ పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో ఫ్యూచర్లో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. 10th క్లాస్ ఒక 120 మంది పిల్లలు, కరీంనగర్ అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్స్ పిల్లలకి ప్రతి విద్యార్థికి ఒక గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రము, తర్వాత 3,000 నగదు ప్రోత్సాహం ఇస్తున్నాము. వెంకట్ ఫౌండేషన్ అనేది మేము 2014లో స్టార్ట్ చేయడం జరిగినది. వెంకట్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే, మేము సిరిసిల్ల అండ్ కరీంనగర్ జిల్లా నుండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను సేకరించి ఈరోజు వరకు మా దగ్గర ఒక 45 మంది పిల్లలు ఉన్నారు. బాలురు 6వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు అన్నీ కూడా మేమే మంచి చక్కటి వసతితో పాటు మంచి విద్య అందిస్తూ మంచి ఆవాసంలో బాలగోకులం అనే పేరుతో మేము ఇక్కడ మా కరీంనగర్ డీర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగినది. దానిలో మనం వెళ్ళినట్టయితే మన ఇంట్లో లేనట్టు వసతులతో విద్యార్థులకు చక్కటి వసతులు కల్పిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు ఉంటారు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము ఒక 50,000 నోట్బుక్స్ను 10వ తరగతి చదివిన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆ పేద విద్యార్థులకు మా ద్వారా ఎంతో తోడు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళ అయితే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. నా పేరు నాగలక్ష్మి. నేను టీజీ మోడల్ స్కూల్ గంగాధర నుంచి చదువుకున్నాను. రీసెంట్గా నా ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది. అందులో నాకు 580 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చినాయి. మా విలేజ్ హిమ్మత్ నగర్. నేను ఫస్ట్ నుండి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ నాది ప్రైవేట్లో జరిగింది స్కూలింగ్ మొత్తం. ఇక నెక్స్ట్ 6th to 10th అనేది టీజీఎంఎస్ గంగాధర్లో జరిగింది. అండ్ ఈ వెంకట్ ఫౌండేషన్ నుండి మాకు కాల్ వచ్చింది 2-3 days బ్యాకే. వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు 10th మార్క్స్ మేము తీసుకొని రమ్మని. అండ్ ఈ ప్రోగ్రాం వల్ల మాకు ఎంత స్ఫూర్తి కలుగుతుందో సేమ్ యాజ్ వెల్ అస్గా నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి కూడా మాకు వచ్చిన అచీవ్మెంట్స్, సర్టిఫికేట్స్, వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసిన స్టూడెంట్స్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా. గాయపడిన గుడ్లగూబను కరీంనగర్లో బ్లూ క్రాస్ ప్రతినిధులు ఆదుకున్నారు. నగరంలోని గోదాంగడ్డ ప్రాంతంలో ఒక ఆటోకు గుడ్లగూబ తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే పడిపోయిన గుడ్లగూబను స్థానికులు గమనించి బ్లూ క్రాస్ ప్రతినిధులకు సమాచారం అందించారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న గుడ్లగూబ రెక్కకు గాయం కావడంతో అది ఎగరలేని పరిస్థితి ఏర్పడింది. బ్లూ క్రాస్ ఇన్ఛార్జ్ తూమ్ నారాయణ ఆధ్వర్యంలో డీర్ పార్క్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. తక్షణమే వైద్యులను పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు. జంతువులు, పక్షులకు గాయం అయితే తమను సంప్రదించాలని తూమ్ నారాయణ సూచించారు.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. అంతర్వాహిని సరస్వతీ నదీ పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీ విని ఎరుగని స్థాయిలో భక్తజనం కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శతాబ్దాలుగా సరస్వతీ నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్నా అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగ్రాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో రెండవ చోట సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లయింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య రెట్టింపవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం అంతా భక్తులతో క్రిక్కిరిసిపోయింది. ప్రతిరోజు వేకువజాము నుండి మొదలుకొని రాత్రి వరకు కూడా నదీ తీరం జనమయమవుతోంది. ఓవైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు, మరోవైపున త్రివేణి సంగమానికి చీరే సారే సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో సరస్వతి సంగమం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. త్రివేణి సంగమ తీరంలో భక్తులు పూర్వీకులను స్మరించుకుంటూ పితృతర్పణాల కోసం చాలా మంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా తమ కుటుంబ సభ్యులు చనిపోయిన రోజున శ్రాద్ధం నిర్వహించే తంతును కొనసాగిస్తారు. కానీ పుష్కర నదీ తీరంలో తీర్థ విధి నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భారతీయ సాంప్రదాయం. ఏటా తమ కుటుంబ సభ్యులకు తిథి కార్యక్రమం చేసినప్పుడు 3 తరాలకు మాత్రమే స్మరించుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ పుష్కర నదీ తీరంలో అయితే తమ గోత్రికులతో పాటు చనిపోయిన బంధువులు, స్నేహితులను కూడా స్మరిస్తూ వారి పేరుతో పిండ ప్రదానం చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇలాంటి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి సాంప్రదాయాలను పాటించేందుకు త్రివేణి సంగమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం నాటితో సరస్వతి పుష్కరాల 12 రోజుల కార్యక్రమం ముగియనున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య మరింత తీవ్రంగా పెరుగుతోంది. ఇకపోతే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలైట్గా నిలుస్తోంది త్రివేణి సంగమంలో నిర్వహించే సరస్వతి నవరత్న మాలాహారతి. నదీ హారతి నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను రప్పించారు. కాశీ పూజారులు పుష్కరాల ప్రారంభం రోజు నుండి రాత్రి నుండి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే కాశీ గంగలో నీటి ప్రవాహం బోట్లలో కూర్చొని తిలకించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో నదీ తీరం 3 నుండి 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన ఏర్పాట్లు చేశారు. రోజు రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతిని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు అంటే హారతికి ఎంత మేర ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
జగిత్యాల నియోజకవర్గంలోని వర్గపోరుతో పోలీస్ శాఖ నలిగిపోతోంది. ఇటీవల డీజీపీ చేపట్టిన 72 మంది డీఎస్పీ బదిలీలలో జగిత్యాల డీఎస్పీ బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయగా 2 రోజులకు డీఎస్పీ బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు రావడంపై తీవ్ర చర్చకు దారితీసింది. జగిత్యాల నియోజకవర్గంలోని వర్గపోరుతో బదిలీలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోవడంతో వర్గపోరుకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా అధిష్టానం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు వర్గపోరు కొరకరాని కొయ్యగా మారింది. ఈ తరుణంలో డీఎస్పీ టౌన్ సీఐల బదిలీలు కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరిక మేరకు ఈ బదిలీలు జరిగినట్టు చెప్తున్నారు. అయితే జీవన్ రెడ్డికి ఈ బదిలీలు ఇష్టం లేకపోవడం, ఆయన శిష్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం జీవన్ రెడ్డి మాటకు ఎదురు చెప్పలేకపోవడంతో బదిలీలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ బదిలీ అడ్డుకోవడంలో జీవన్ రెడ్డి తన మార్కు చూపించినట్టు స్వయాన ఆయన అనుచరులే సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఏది ఏమైనా బదిలీల భయం, పని ఒత్తిడితో పోలీస్ శాఖ నలిగిపోతుందని పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని తిమ్మాపూర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరగలేదని మండల అధ్యక్షులు బండారి రమేష్, జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఏదైనా ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, మామిడి అనిల్, మాజీ సర్పంచ్ మీసాల అంజయ్య, దావు సంపత్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మచ్చలేని నాయకునిగా అందరికీ అందుబాటులో ఉంటున్న మన నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డాక 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనులు చేసింది? మరి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో మీరు ఈ మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మీరు ఎంతమందికి పేదలకు మీరు న్యాయం చేయగలిగారు అనే దాని మీద ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నా. అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మన రసభయ్య గారు చెప్పడం జరిగింది. ఎస్, ప్రజలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం లాభం జరగాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు మొదటగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిళ్ళు. మొదటగా మీరు ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మన నియోజకవర్గంలో ఇచ్చినారు? ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడిళ్ళు. 42,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీలో లబ్ధిదారులని మీరే చెప్పారు. మరి మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఇండ్లు ఇచ్చేది ఉంటే ఈరోజు ఈ 42,000 మంది లబ్ధిదారులు ఉండేరా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందరికి న్యాయం జరిగింది? మీకు జరిగిన ఒకటే విలేజ్ చెప్తాను ఎగ్జాంపుల్. అప్పుడు తీసుకుని ఇప్పుడు ప్రెస్ మిత్రులు తెలుసు అప్పుడు ఏం తీసుకున్నారు. తిమ్మాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాంట్లో ఎన్ని వసూలు చేసిర్రు, ఎంతమంది లీడర్లు వసూలు చేసిర్రు అప్పుడు అందరికి ప్రజలకు తెలుసు. ఇవాళ నువ్వు మాట్లాడేది దొంగ అన్నట్టు దొంగలాగా మాట్లాడుకుంటూ ఆ మాటలు మాట్లాడుకుంటూ మీరు తప్పుతో పట్టిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఇంకా అసలు నిజమైన అరువులను సెలెక్ట్ చేస్తున్నాం. మా కార్యకర్తలు విలేజ్ తిరిగి కొన్ని లిస్టు పంపితే ఎంపీడీఓ, ఎంఆర్ఓ ప్లస్ అంత సంబంధిత అధికారులు ఇల్లు పోయి కొలతలేసి ప్లస్ ఆడ అరువుడా కాదా అని తీస్తూ లెక్క చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఏడ కూడా లిస్టులు బయటికి రాలా. కొన్ని మొన్న శంకరపట్నం మా ఎమ్మెల్యే గారు పోయి అక్కడ ముగ్గు వస్తే అది ఎట్లా ముగ్గు వచ్చిర్రు, అది ఎవరు అని అడుగుతున్నావు. నీకు తెలియదా? 10 ఏళ్ళు పాలన చేసినా నీకు బాధ్యత లేదా? చూడు అంత
మీరేదో డబ్బులు తీసుకుంటాను, పువ్వులు ఉన్న వాళ్ళకు వాసులు ఉన్న వాళ్ళకి ఇస్తాను అనే తప్పుడు ముచ్చట మాట్లాడకండి అయితే. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా చేసిన 10 సంవత్సరాలు దాన్ని గ్రహించి ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంది. మా ఎమ్మెల్యే గారు ప్రజాపాలనలో భాగంగా ప్రజల ముందుకు వెళ్తూ గ్రామాలు తిరుగుతూ మరి మోక మీద పోయి మేమే పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి మా ఎమ్మెల్యే గారి మీద ఈ నియోజకవర్గం మీద మీరు ప్రజలలో పోయి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజెప్పండి. ఆ యొక్క విషయాన్ని మేము గ్రహించగలుగుతాం. ప్రజల యొక్క తప్పుదలకు సర్దిద్దుకుంటాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కరీంనగర్ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగు నుండి బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్కు ప్రయాణం అవుతూ ఆర్టీసీ బస్టాండ్లో చిలుక శారద అనే మహిళ బస్సు ఎక్కుతూ ఉండగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. బ్యాగులో 6 తులాల బంగారంతో పాటు మొబైల్ ఫోన్, పాన్ కార్డ్, 10,000 రూపాయలు ఎత్తుకెళ్లారంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపడుతున్నారు. నా పేరు చిలుక శారద, నేను పద్మనాభంలో ఉంటాను. నేను హైదరాబాద్ పోదామని పద్మనాభం నుండి బయలుదేరి ఇక్కడ కరీంనగర్ బస్ స్టాండ్లోకి వచ్చినాను. వచ్చినాక అక్కడ మన అది మహాలక్ష్మి బస్సు ఉన్నది. అందులో ఎక్కుతుండగా ఈ బ్యాగులో నేను ఒక చిన్న సంచిలో అందులో బంగారము పెట్టుకొని వచ్చినాను. వచ్చేసరికి లోపలికి పోయినాక అక్కడ జిప్పు తీసి ఉన్నది. అయ్యో నాది బంగారం పోయింది అని చెప్తుంటే అప్పుడు బస్సు ఆయనే ఆపలేదు. కొద్ది దూరం వచ్చినాక బస్సు ఆపిండు. మళ్ళీ చూసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి బస్సు మళ్ళీ తిరిగి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ బస్ స్టాండ్కి పోయి అందరి బ్యాగులు చెక్ చేస్తే అది దొరకలేదు. నాది 7 తులాల బంగారం అంటే ఈ రోజులో ఇక నేను బతకలేను, కొనలేను, నా వల్ల కాదు. అది మీరందరూ నా మీద ప్రేమ చేసి అది నేను కష్టపడి బీడీలు చేసుకొని కొనుక్కున్న బంగారం ఇప్పుడు కావాలంటే అది కొనలేను నేను. అది మీరు నాకు తప్పకుండా ఏదన్నా పోలీసు వాళ్ళని సహకారంతోనైనా ఎవరికైనా దొరికినా అది పోలీసు వాళ్ళకి అప్పగింపాలని నా కోరిక. సమాజంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లోని ప్రతిమా హోటల్లో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తానాకాన్ 2025 రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకలకు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ శాసనసభలో 14 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా గెలిచారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్స్ రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని కొనియాడారు. క్లినికల్ చట్టంలో సవరణ తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇందుకుగాను రేవంత్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, తానాకాన్ చైర్మన్ శ్రీనివాస్, సెక్రటరీ శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు. సమాజంలో మీరందరూ చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. అందరికీ తెలుసు. భగవంతుడి తర్వాత మానవ రూపంలో నిలబడే ఎవరంటే డాక్టర్స్ అని చెప్తాము. ఈరోజు ఒక ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి పోవాలి, ఇంకెవరి దగ్గరికి పోలేదు. సో డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. అనేది ఫండమెంటల్. సో ఆ సందర్భంలో మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకైనా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది మా బాధ్యత. దాంట్లో భాగంగా ఒకసారి మీరు చూస్తే ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్వయానా డాక్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్న తమ్ముడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇక్కడే ఇదే కరీంనగర్లో ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్యను పరిష్కారం తీసుకురావాలి వారికి తెలిసిన వారుగా మరి ఒక ప్రధానమైన యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా శాసనసభలో ఉంటుంది. ఈరోజు మీరు అనేక విషయాలు చెప్పారు డాక్టర్కు సంబంధించి. గంగపుత్ర సంఘం మాజీ అధ్యక్షుడు మల్లయ్య మరణం తీరని లోటని జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మోసం అంజయ్య అన్నారు. కరీంనగర్లోని ఉజ్వల పార్కు సమీపంలో గల గంగపుత్ర సంఘం భవనంలో మల్లయ్య చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. గంగపుత్ర జాతికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. బీసీ గ్రూప్ ఏ రిజర్వేషన్తో పాటు రిజర్వేషన్ హక్కుల పోరాటం, ఆస్తుల పరిరక్షణ కోసం విశేష కృషి చేశారని చెప్పారు. గంగపుత్రులు రాజకీయంగా, విద్యా విధానంలో ఎదుగుదలకు పాటుపడాలని సెక్రటరీ గడప కోటేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోసం అంజయ్య, గడప కోటేష్, వైస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి సత్యనారాయణ, నాగుల రాజారాం, పాక మంగయ్య, నాగుల కనకయ్య, చుక్కల రామస్వామి, పరిపాల్లి సుధాకర్, సూర్యప్రకాష్, గడప నరసింహస్వామి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగాయని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుద్రంగి అభివృద్ధి జరగలేదంటూ ప్రభుత్వ విప్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోడ్డు వెడల్పు పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, రైతు వేదిక, కస్తూర్బా గాంధీ పాఠశాల, బండ మీద బడి, హెల్త్ సబ్ సెంటర్లు, దసరా నాయక్ తండా రోడ్డు లాంటి అనేక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయన్నారు. ఈ సమావేశంలో గంప మహేష్, మంచి రాజేశం, చేప్యాల గణేష్, తలారి నర్సయ్య పాల్గొన్నారు. రైతుల రాజ్యం అంటుర్రు, కానీ రైతులు ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదనే దానికి నిదర్శనంగా ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో చాలా జాప్యం జరుగుతుంది. రైతులు లబోదీబో అని మొత్తుకుంటున్నా కూడా రోజుకు 2 సార్లు రుద్రంగి వస్తే మీకు మరి ఆ వడ్ల కుప్పలు కనబడతలేవా అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా అభివృద్ధి అనేది ఒక మీరు వచ్చిపోవడంలో కనబడడం కాదు, ప్రజలకు గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఎంత ఆలోచనలో ఎంత విసిగెత్తినారో ప్రతిరోజు సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నది. అనవసరమైనటువంటి మొన్న 4 రోజుల కింద 5 రోజుల కింద మంత్రుల ప్రోగ్రాం పెట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని విశ్వకర్మ నాయకుల ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వకర్మ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ హాజరయ్యారు. జాతీయ అధ్యక్షులు ఆచార్య రాచమల్ల పున్నమాచార్యుల కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు LT 4th కేటగిరీ 10 HP నుండి 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చిందన్నారు. మే 28వ తారీఖు రోజున హన్మకొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ TS NPDCL వారికి అభినందన సభతో పాటు మే 28వ తేదీన కూనా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి, ఉపాధ్యక్షులు ఆనువోజు బాలకృష్ణమాచారి, చిగురుమామిడి గ్రామ అధ్యక్షులు పోలోజు సదాచారి, ప్రధాన కార్యదర్శి అనువోజు జనార్దన్, విశ్వబ్రాహ్మణ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క కులానికి మా పంచవృత్తుల వారందరికీ కుటీర పరిశ్రమల ఎవరైతే వారు అందరూ ఉన్నారో వారందరికీ 25 HPల కరెంటు కావాలని కోరడం జరిగింది. ఆ కోరికను ప్రభుత్వం మన్నించి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి ఇవాళ మనకు అందించినటువంటి ఘనత మరి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు మరి మన రాచమల్ల పున్నమాచార్యుల వారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు మనం అని మనం చెప్పుకో తప్పదు. మరి అనేక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంఘం కూడా ఈ జాతికి మేలు జరిగినటువంటి సందర్భం లేదు కనుక ఏకైక సంఘము అఖిల భారతీయ విశ్వకర్మ సంఘము పక్షాన్నే ఈ యొక్క జీవో తీసుకొచ్చి ఈ యొక్క కరెంటును వర్తింపజేసిందని ఘంటాపదంగా చెప్తాము. పిలుపు ఏంటంటే 28 నాడు జరిగే అభినందన సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి అభినందన సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వకర్మీయులు ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమలకు 5 HP 10 HP నుంచి వెళ్ళి 25 HP వరకు సబ్సిడీ కరెంటు కోసం ఉద్యమించి పున్నమాచార్యులు గారు సాధించి ఈరోజు ఈ నెల 28 రోజున హన్మకొండలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో దానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ నాయకులు, సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ గారు మరియు పట్టణ మండల కేంద్రాలలో కార్పొరేట్ తరహా రాజస్థాన్ మార్వాడి జ్యువెలరీ షాపులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని స్వర్ణకారులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. పుస్తే మట్టెలు, రెడీమేడ్ అమ్మకాలు నిషేధించి స్వర్ణకారుల వద్దనే చేయించుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్పొరేట్ జ్యువెలరీలు గ్రామాలు, పట్టణాలలో ఏర్పాటు చేసి స్వర్ణకారుల పుట్ట కొడుతున్నారని చెప్పారు. జీవో 272ను సవరించే ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్, స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజు బాలయ్య, హైకోర్టు న్యాయవాది సుజాత, కుమారస్వామి, బుర్రా అభినయ్, మార్వాడి సుదర్శన్, ఆంజనేయులు, గుంటి వేణు, స్వర్ణకారుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కూర్చొని అసలు జీవోని పూర్తిగా మనం సవరించి ఒక పకడ్బందీగా మన హక్కుల్ని మనం కాపాడుకునేటట్టుగా సెర్చ్ చేసేటప్పుడు కానీ, సీజన్ చేసేటప్పుడు కానీ, మన ఇంటి మీదకి పంచనామా చేయడానికి వచ్చినప్పుడు కానీ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా హక్కులను
పరిరక్షించుకునే విధంగా ఒక డ్రాఫ్ట్ మనమంతా కలిసి చేసి అది ప్రభుత్వం ముందు పెడదామని చెప్పి కూడా మీకు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రి వేములవాడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కళ్యాణ కట్టలో తలనీనాలు సమర్పించుకున్న భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్లలో భక్తులు శ్రీ స్వామి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ఓడిబియ్యం పోసి కనుమలను సమర్పించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ కోటేశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను వివేక్ అడ్డుకోలేదని, మాలలకు న్యాయం చేయాలని మాత్రమే పోరాడారని గుర్తు చేశారు. సరస్వతి పుష్కరాలలో ప్రోటోకాల్ విషయంలో దళిత సంఘాలు శ్రీధర్ బాబు పేరు తీయలేదన్నారు. ఐఎన్టీయూసీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఓడిపోయిందన్నారు. గడ్డం ఫ్యామిలీ కారణంగానే లీడర్లు అయ్యారని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం, రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకువచ్చిన ఘనత వివేక్ వెంకటస్వామిదేనని కొనియాడారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కాకా కుటుంబం చేసిందన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య గారు మాట్లాడుతూ, వివేక్ గారు అనేక పార్టీలు మార్చిండ్రు, ఈ పార్టీలు ఉంటాడా వేరే పార్టీలు ఉంటాడా అన్నాడు సమ్మయ్య. ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు? ఆయనే టీఆర్ఎస్ నుంచి ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకొని ఐఎన్టీసీలో రావడం జరిగింది. నువ్వు ఎన్ని పార్టీలైనా మారొచ్చు, కానీ వివేక్ గారు పార్టీలు మారుతా నువ్వు అనుకుంటారా? ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సమాచారం లేదు. వివేక్ గారు వేరే పార్టీకి ఎందుకు పోతారు? ఏ పార్టీకి పోరు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ మొన్న చెప్పిన మీటింగులలో కూడా మేము దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం, కానీ ఎక్కడ మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మేము తీసుకోలేదు. ఆయనకు ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ప్రోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పరమైన ఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం. ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణ అడ్డుకోలేదు, వద్దు అని చెప్పిన అనలేదు. కానీ మాలలకు న్యాయం చేయమని ఆయన డిమాండ్. ఇక దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి. దానికి దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం, అది ప్రపంచమంతా చూసింది. దానిలో వీళ్ళు శ్రీధర్ బాబు గారి పేరు ఎందుకు తీస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధర్ బాబు చేయబట్టి రాలేదు పెట్టలేదు అని చెప్పనే కామెంట్ చేశారా? దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారో ప్రెస్ మీటు మాకు తెలుసు, కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో ఆలయం భక్తులతో సందడి నెలకొంది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలను నైవేద్యంగా వండి కోడెముక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వైద్యుల అంజన్ కుమార్. జగిత్యాల జిల్లా పరిధిలో గల వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. మేడిపల్లి భీమారం మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మండలాల్లోని గ్రామాలకు సంబంధించిన గ్రామ శాఖ, మండల శాఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కష్టాల్లో కాంగ్రెస్ వెన్నంటి నడిచిన కార్యకర్తలే పార్టీకి బలమని, పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీం, భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్యక 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతమంది ఆస్తులు త్యాగాలు చేశారు. ఇవాళ మన స్వతంత్రంగా భారతదేశం ఉన్నదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ మహామాలు నాయకులు నెహ్రూ, గాంధీ, అంబేద్కర్, అనేక మంది. భారతీయ జనతా పార్టీ మసిపూసి మారడికాయ చేస్తూ మనందరినీ తప్పుదో పట్టిస్తుంది తరాన్ని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలలో నైవేద్యం సమర్పించారు. ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో అందరూ వర్ధిల్లాలని సంఘం అధ్యక్షులు వరాల మల్లేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.